తగ్గేదే లేదంటున్న సౌదీ రఫ్ ఎమ్మెల్యేపై సౌదీ రఫ్ ఉగ్ర రూపం. ఎమ్మెల్యే 2 ఏళ్ల అవినీతి చిట్టా పోస్టర్ మీడియాకు చూపించిన సౌదీ రఫ్ ఆధునిక రాజకీయాల్లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే పార్థసారథిపై షాహీ జామియా మసీద్ ట్రస్ట్ చైర్మన్, సొంత కూటమి నేత సౌదీ రఫ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమపై ఉన్న 10 లక్షల అవినీతి మరకలను కప్పిపుచ్చుకోవటానికి ఎమ్మెల్యే మసీదును రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆధునిపట్నంలో ఎమ్మెల్యే పార్థసారథి వర్సెస్ సౌదీ రఫ్ అన్నట్లుగా రాజకీయం వేడెక్కింది. మసీదు నిర్వహణపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సౌదీ రఫ్ ఆధారాలతో సహా గట్టి కౌంటర్ ఇచ్చారు. అవినీతిని డైవర్ట్ చేసే కుట్ర, 10 లక్షల రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఆ విషయం నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తనను బ్లేమ్ చేస్తున్నారని సౌదీ రఫ్ ధ్వజమెత్తారు. ముస్లిం నేతల ఇళ్లకు వెళ్లి మద్దతు కోసం ప్రాధేయపడటం ఎమ్మెల్యే అజ్ఞానానికి పరాకాష్ట అని, ఇటువంటి క్రిమినల్ ఆటలు తన ముందు సాగవని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యే ముస్లిం నేతల ఇళ్లకు వెళ్లితే ఆయనకు టీ, కాఫీ ఇచ్చి పంపిస్తారే తప్ప ఆయన్ను నమ్మే పరిస్థితి లేదన్నారు. లెక్కల దగ్గర తగ్గేదే లేదంటున్న సౌదీ రఫ్ మసీదు ఆదాయం మరియు ఖర్చుల విషయంలో ఎమ్మెల్యేకు సౌదీ రఫ్ సూటి సవాల్ విసిరారు. ఆదాయం మరియు వినియోగం మసీదుకు వచ్చే 4 నుండి 5 లక్షల రూపాయల అద్దె ఆదాయాన్ని ఇమాం, ఖతీబ్, మౌజన్, ఫరాష్ వంటి సేవకులకు జీతాలు ఇవ్వటానికి, అలాగే కరెంటు బిల్లులు మరియు మున్సిపల్ ట్యాక్స్ల కోసం వాడుతున్నారని వివరించారు. 9 ఏళ్ల రికార్డ్. గత 9 ఏళ్లుగా ప్రతి నెల మసీదు బయట నోటీసు బోర్డులో ఆదాయ వ్యయాల పట్టికను ఉంచుతామని, ఏ మతస్థులైనా వచ్చి ఆ లెక్కలు తనిఖీ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. రెడ్ కార్పెట్ సవాల్. ఎవరైనా వచ్చి లెక్కలు అడిగితే రెడ్ కార్పెట్ వేసి మరీ చూపిస్తాం, కానీ నీలాంటి అవినీతి పరునికి లెక్కలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అని ఎమ్మెల్యేను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. సేవే తప్ప స్వార్థం లేదు. మసీద్ ట్రస్ట్ చైర్మన్గా తాను 1 రూపాయి కూడా ఆశించడం లేదని రౌఫ్ ఉద్దేశపూర్వకంగా ప్రసంగించారు. మసీదులో నేను తాగే టీ నుండి అక్కడ నేను కూర్చునే కుర్చీ, ఫర్నిచర్ వరకు అంతా నా సొంత డబ్బులతో సమకూర్చుకున్నవి. మసీదు సొమ్ముతో ఎక్కడా దావతులు తినలేదు. మసీదు ఆస్తులు వక్ఫ్ బోర్డు పాలకుల్లోకి వెళ్లకుండా తన సొంత డబ్బులతో లక్షల రూపాయల లాయర్ ఫీజులు చెల్లించి మసీదును కాపాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఆస్తులపై కన్నేసిన ఎమ్మెల్యే. ఆదోని పెద్ద మసీదు ఆస్తులను చూసి ఎమ్మెల్యే కళ్లు తిరగాయా అన్న అనుమానం కలుగుతోందని రౌఫ్ ఎద్దేవా చేశారు. తాను అవినీతి చేస్తున్నారని, అందరూ తనలాగే ఉంటారని ఎమ్మెల్యే అనుకోవటం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని సౌదీ రౌఫ్ పేర్కొన్నారు. కేవలం సేవా దృక్పథంతోనే తాను పనిచేస్తున్నారని, ఆ విషయం ఆధోని ముస్లిం సోదరులందరికీ తెలుసునని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి సౌదీ రౌఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆధోనిలో పెను సంచలనం సృష్టించాయి. లంచం ఆరోపణలపై ఎమ్మెల్యే పార్థసారథి ఏ విధంగా సమాధానం చెప్తారో, ఈ రచ్చ ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి. నోటీస్ పోయిందా? ఏ చిన్న పిల్లడు పోయినా కానీ రాత్రి 24 గంటలు ఉంటుంది బోర్డు. ఇది అది మసీదులో మళ్ళీ మన నెల ఉంటుంది. ఏమైనా ఉంటే వచ్చి దాన్ని అడగొచ్చు. దాన్ని ఎవరు అడగచ్చు? అతను హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరు వచ్చేవారు? ఏ పాప తప్పు చేస్తావా దాన్ని చెప్పచ్చు. మనిషి మనం నేను ఎప్పుడైనా కూర్చున్నాను అప్పుడు వెళ్ళి అందిస్తున్నాము. మేము మానవులు తప్పు జరిగిండొచ్చు, వచ్చి అడగొచ్చు. మేము దానికి ముందు హక్కు ఉంది, లేదంటలేదు మేము. అంతేగాని ఆ ఫండ్స్ వస్తున్నాయి, ఇన్ని కోట్లు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. ఆడేమైనా మసీదులో నాకు కొన్ని కోట్ల బాడిగలు వస్తున్నాయి. వచ్చేది 4 లక్షల రూపాయలు బాడిగ వస్తుంది. దాంట్లో దగ్గర 3 లక్షల రూపాయలు ఖర్చు ఉంది. దాంట్లో వచ్చి మళ్ళీ రంజాన్ వస్తుంది, మళ్ళీ బక్రీద్ వస్తుంది, దాని తర్వాత షబ్బే బరాత్ వస్తుంది. ఇవన్నీ చాలా ఖర్చులు ఉన్నాయి. ఆడే పెద్ద బాడిగలు లేవాడా? మీది మిలాదున్న ముస్తఫా వస్తుంది, చిన్న మున్సిపాలిటీ ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నది, చాలా ఉన్నాయి. ఇంత పెట్టుకుని ఏదో పెద్ద కొన్ని కోట్లు వచ్చినట్లు చెప్తారు. ఆడే ఉండి పెట్టి నేను మన కలెక్షన్ తిరుపతిలో చేసినట్లా, ఎక్కడన్నా మన దర్గాలో పెట్టినట్లా కలెక్షన్ పెట్టలే కదా. రంజాన్కి 5 లక్షలు వస్తుంది ఖర్చు. మళ్ళీ ఇన్ని ఖర్చులు మనం పెట్టి ఒకసారి మనం ట్యాక్స్ కట్టికే తొలనాడతాం. ఆడే పెద్ద బాడీలు లేవన్నా, మున్సిపాలిటీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టికే ఒకసారి నేను చెత్త 50 ఇచ్చి మళ్ళీ 50 ఇచ్చుకుంటాను. ఎగ్జిబిట్ ఇది చేస్తాం. ఇంతేగాని ఆయన అది ఇరిచిపెట్టి మసీదుకి పోయి, సాయిబుల్ ఇళ్ళకి పోయి, అందరూ పోయి నువ్వు పెద్దగా నీకు మసీదు ఒక బోర్డు యాక్ట్ రాసిస్తాను, నువ్వు రా నాకు సపోర్ట్, నీ నాకు సపోర్ట్, ఏమిది ఓపెన్ ఇంత నువ్వు ఎమ్మెల్యే అది నీ తగదా నాది. నువ్వు పెద్ద మనిషి, పెద్ద హోదాతో ఉండడం చాలా మంచిది. మీరు డాక్టర్ అని చెప్పి మిమ్మల్ని నమ్మి రాత్రి పగులు మీ ఎంత కష్టపడినాం. రాత్రి పగులు నేను రామచంద్ర భాస్కర్ రెడ్డి 1 రూపాయి తీసుకోలే ఎలక్షన్లో.
ఎందుకు మా పార్టీకి గెలిచినాడు ఒక డాక్టర్, ఒక మానవత్వంగా ఉంటాడు, ఒక మనిషిని కాపాడుతుంది, మనిషి విలువ ఏమని తెలిసి చెప్పి నీకు అంత ఇది చేసి మొన్న రంజాన్ రోజు కానీ అదే మాట అంటే డాక్టర్ అంటే ఎట్లా డాక్టర్ అట్లా డాక్టర్ మీరే ఇట్లా చేస్తే మామూలు మనుషులు ఏం చేయాలా? నాటోనికి ఇట్లా చేస్తే నువ్వు సామాన్యునికి ఏం చేస్తావు పని? అర్థం చేసుకొని అన్ని ఊరంతా అర్థం చేసుకుని చేయాలి, ఎవరికి ఏం చేయాలనేది. ఇప్పుడైనా మానుకొని బాగుంటే మంచిది, నువ్వు మళ్ళీ కౌంటర్ ఇస్తా అంటే మళ్ళీ నేను కౌంటర్ ఇస్తాను. నాకేం నేను లంగా, నేను అన్నిటి తగినోడిని. ఎవరు నాకేమో పిల్లలు ఇచ్చేది లేదు, నాకు మంత్రి హోదా లేదు, నాకు ఎమ్మెల్యే ఎవరు తీసేది ఏం లేదు, నేను లంగా ఉంటాను అంటున్నాను, కుళ్ళు అంటున్నాను, అన్ని తెగినా ఏమవుతుంది? లాస్ట్లో మేము 5 మంది నా ప్రాణం మీద పోయేది, అంతకుమించేది నేను తీయను. ఆ దేవుడిని చూసి అంతకంటే ఏం చేయరు నువ్వు. లాస్ట్ అంత తెగినా మాట మాత్రం మార్చాను. 10 లక్షలు ఇచ్చింది వాస్తవం, 10 లక్షలు ఇచ్చింది వాస్తవం. నా గొంతు పోయినా కానీ చెప్పాను, పక్కన సాక్షిగానే ఉన్నాడు ఇచ్చిన డబ్బులు. ఆ విషయం మీరు చుట్టి మసీద్ గురించి చెప్తావా? అసలు మసీద్ సంబంధం ఏమో మసీద్ చెప్పేదాన్ని నువ్వు. ఏం ఆదులు ముస్లిం చచ్చిపోయారా? 75 మంది ముస్లింలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఆదుల్లో అడ్వకేట్స్ ఉన్నారు, గురువులు ఉన్నారు, ఎమ్మెల్యే పోటీ నిలిపే స్థాయికి ఉన్నారు. వచ్చి నిలబడి నేను మనిషిని తప్పు వచ్చి నిలబెడతారు. నాకు మానవుడు తప్పు చేస్తేనే మానవుడు అనేది. తప్పు చేయలేకుండా ఋషి అవుతాడు, బ్రహ్మర్షి అవుతాడు. తప్పు జరిగితే వచ్చి ఆడింది దాన్ని చెప్తాను, క్షమాపణ చెప్తాను, లేక అడ్జస్ట్ చేసుకుంటాను, లేదా ఇంకోసారి జరిగింది చెప్తాను అంతే. అంతేగాని బయట దేశాల్లో డబ్బులు వస్తున్నాయి, మీ బంధువులకు డబ్బులు వస్తున్నాయి, అవి వస్తున్నాయి. అసలు నీ మాటల నీ పక్కన ఒక్కటి ఇన్స్పెక్టర్ కూర్చుంటే కదా ఆయన ఏం చెప్పారు ఎలక్షన్ గురించి? ఇది రాదు, కోట్లు పెండింగ్ ఉంది, కోట్లు రాని ఈ రోజు జరుపుతుంది ఎలక్షన్. నాకేం అక్కడ కూర్చొని నేను పెద్ద మనిషి చైర్మన్ పోయి నేను చెప్పి ఎక్కడ ఎవరింటికి పోయి కానీ ఇక దండ వేసుకుని రాలేదు. నేను పెద్ద మనిషి చైర్మన్ నేను ఆడిపోయి పొలవు తిని రాలేదు. నేను ఎవరింటికి పోయిగా నేను వస్తున్నానప్పా, నేను పెద్ద మనిషి చైర్మన్ నాకు మళ్ళీ చేయని నేను చెప్పలేను. నాకు చాలా ఉండదు, ఏమంటే కాపాడాలి అంతే. నేను ఒక బోట్లో పోరాదు అని కొట్లాడుతాను. కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను అది నేను కాపాడేదాన్ని మసీద్ కోసం. నేను ₹1 తీసుకుని ఉదాహరణ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ అన్ని అడ్వకేట్స్కి నా సొంత డబ్బు ఇచ్చిన రూపాయలతో కష్టపడతాను. నేను అలా ఎవరిది రూపాయి వడ్డీ తిన్ను ఆ దేవుని మీద ప్రమాణం చెప్తా ఎవరిది రూపాయి తీసుకుందని అవి అని అట్లా పాలారు ₹1.5 మేము కష్టపడినా దేవుని ఇల్లు కాపాడాలని చెప్పే కొట్లాడుతున్నాను. కానీ వేరే విషయం నా దగ్గర ఏం లేదు, అంతకంటే మించింది ఏం లేదు. నేను నాకేమైనా వేరే వ్యాపారాలు లేవు, ఇంకోటి లేవు. అంత కష్టపడిన డబ్బు వకీళ్ళకి కడుతున్నాను నేను. హైకోర్టు వకీల్ అంటే మీకు తెలిసి ఎంత ఫీజు ఎందుకు? రేపు పొద్దున్న సచ్చినతో దేవుడు కుళ్ళ చెప్తాడు, నీకు పంపించిన తర్వాత ఏం చేసి వచ్చింది మంచి పని అంటే జవాబు చెప్పేదని ఆ 4 ఉండాలని చెప్పి చెప్తున్నాను. ఇది ఇంతకంటే ఏం చెప్పలేను. అందరికీ నమస్కారములు.